హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమ్మ మాట. ఉదయం సాయంత్రం వేళల్లో ఆకాశంలో వి ఆకారంలో ఎగురుతున్న పక్షుల గుంపు కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. వి ఆకారంలో క్రమశిక్షణతో కూడిన వరుసలో ఎగురుతున్న పక్షుల గుంపును చూడటం చాలా అందమైన దృశ్యం. ఈ పక్షులు వి ఆకారంలో ఎందుకు ఎగురుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వి ఆకారంలో ఎగరడం వల్ల పక్షుల గుంపు ఎగరడం సులభం అవుతుంది. అంతేకాకుండా ఎగురుతున్నప్పుడు ఒకదానికొకటి ఢీకొనవు. పక్షులు వి ఆకారంలో ఉంటే వ్యతిరేక దిశ నుండి వచ్చే గాలిని సులభంగా ఛేదించగలవు. ముందు ఉన్న పక్షి వెనక ఉన్న పక్షులకు గాలి నిరోధకతను తగ్గిస్తాయి. ఎగురుతున్నప్పుడు నాయకుడు వి ఆకారంలో ముందు ఉంటాడు. మిగిలిన పక్షులు నాయకుడు వెనక వరుసగా ఎగురుతాయి. ముందు ఉండే పక్షి ఎగురుతున్నప్పుడు అలసిపోయినప్పుడు మరో పక్షి ఆ గుంపును నడిపిస్తుంది. ఇలా చేయడం వల్ల వాటి శక్తి వృధా చేసుకోవు. చాలా వలస పక్షులు సుదీర్ఘ వలసల సమయంలో శక్తిని ఆదా చేయడానికి, వాటి గుంపు మధ్య సంబంధాన్ని కొనసాగించడానికి ఇలా చేస్తాయి. ఢీకొనకుండా ఉండడానికి వి ఆకారంలో ఎగురుతాయి. థ్యాంక్ యూ.